రే సూరి, ఎలక్షన్స్ ఉన్నాయని గమ్మున పోతానా. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి నా చెల్లెతో కనిపించడం అనుకో, నేనేం చెప్తానో నాకే తెలియదు. రా భూమి. ఏయ్ రే, అది చాయ్ రా, కుడిది కాదు. నాకు గిట్ల తాగితేనే మంచి అనిపిస్తుంది. నువ్వు తాగు. కాదురా, అసలు నువ్వు నా లవర్వేనా? గంత మాట అన్నవేంది? లవర్ని కాకపోతే ఇంకేంది? నీ అక్క గింత మంచికి 20 రూపాయలు పెట్టి చాయ్ తాగిస్తానని బయట తాగిస్తాడా? లవర్ని కాబట్టి తాగిస్తానా? తాగు, తీయగా ఉన్నది. చాయ్ తాగితే సరిపోతుందా? మరి అటు తీసుకోవద్దాం, ఇటు తిప్పుదాం, ఏమన్నా ఉన్నాయా అసలు అవి? సరే, ఐలోని మళ్ళీ జాతర బాబా. ఫ్లవర్ సైలూన్ మళ్ళీ చదువు ఏం చెప్తారా? ఎటన్నా బయటికి తీసుకోవో. ఇంకేది తీసుకుపోవాలనే? సూరి. ఏంటిదే? సూరి, ఏంటిదే? నాకు బండి నేర్పి. ఏంది బండి నేర్పియాల? ఆడిపోయి సప్పుడేకుండా బండి ఎందుకే చంపుతా. మరి ఆయనతో పడ్డామనుకో, ఆయనతో మోకాలు చిప్పలు లేతే కాళ్ళు ఎరుగుతాయి. అద్దు సప్పుడేకో. నేర్పిస్తావా నేర్పియవా? నేను నేర్పియా. నేర్పిస్తావా నేర్పియవా? నీకు రాదు కదనే, అందుకే కదా నేర్పిమనేది. అది బరాబరే. పడేవు కదా పడేయా పక్క. సరే అంతే అంతే. బావా, ఊర్లో అందరి ముందు ఇజ్జత్ పోతుంది. అందరికి పుకారైందే బావా. అది చూడే, అది చూడే, అంత తిరుగుతాను సూర్యకాంతం చూడే. అబ్బా సూరి, ఎంతసేపు? అగో ఎవరు రావద్దానే? మనం ఇద్దరే పోదాం. కిరాయి రామునికే పోదాం అంటాను. రావాలే రావాలే రావాలే, పుణ్యరాయలు వెంకటాపో రావాలే రావాలే. నేనంట ఏంటిదే నువ్వు అనేది? పిలుస్తా. నీ గొంతు ఉన్నదే పిట్ట గొంతు. నువ్వు మాట్లాడితే నాకేనబడదు. ఇక నువ్వు ఊ అంటే పిలుస్తావా? ఒకసారి నువ్వు పిలిచి చెప్పి నేను పిలుస్తా. దానికి ఒక రిధం ఉంటుంది, దానికి ఒక స్టైల్ ఉంటుంది. నువ్వు పిలువ అంటే ఇప్పుడు చూడు. రావాలే రావాలే రావాలే, పుణ్యరాయలు వెంకటాపో పుణ్యరాయలు వెంకటాపో రావాలే. సరే, నేను పిలవాలా? పిలు. రావాలి రావాలి రావాలి, పుణ్యరాయలు వెంకటాపూర్ రావాలమ్మా రావాలి. ఏంది నాకన్నా మంచిగా అంటావు నువ్వు? ఎవరైనా మోపురాలుంటే ఈ ఆటోలో ఎక్కుతారు. సూరి, ఏంటిదే? సినిమాకి తీసుకోవచ్చుగా నన్ను. సినిమాకా? సినిమా 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 లేదేం లేదు. సపరేట్ కూకో. తీసుకోవో సూరి, మా అన్న కూడా ఊర్లో లేడు. ఆయన వచ్చేవరకు మస్తు టైం పడుతుంది ఇంకా. సినిమాకి ఎందుకే? మీ అన్న ఊళ్ళో లేడు అంటారు. పుసుకున్నా ఆడు వెనకానే చూసిండు అనుకో, మళ్ళీ పెద్ద తలకే నొప్పి. అద్దు చూడన్నా, ఎటు తీసుకోపోతలేడు. తీసుకోపోవచ్చు కదా సూర్యగడ్డ. ఎందుకురా? నీకేం తెలియదు కదా, సపరేట్ కూర్చోరా రే. అసలు నా పర్సన్ నేను ఉంటే ఏం అడిగినా ఇట్లనే చేస్తాడన్నా. అవే భూమి, మొన్న మీ దోస్తుగా లక్ష్మి వచ్చినట్టున్నది కానీ మంచిగా ఉన్నదా? అది మంచిగా ఉన్నది. దాని గురించి నీకెందుకు? ఏం లేదు, అది చిన్నప్పుడు ఎట్లుండేది, షీమిని ముక్కేసుకొని అట్లా ఇట్లా. ఇప్పుడు ఏమున్నదే, వేరే నీకన్నా మంచిగానే ఉన్నది కానీ అంటే అట్లని కాదు. ఏమన్నా ఎందుకు రా ఇట్లా పడతావు? ఓకే, ఎలాగో నేను మా ఊరి ఆటో అడ్డ దగ్గరకు వచ్చాను. బండి రిపేర్ అయిపోతే తను తీసుకొని వెంటనే ఇంటి దగ్గర రండి, సరేనా? మీ అన్న తల్లేంది? మా అన్న ఎందుకు ఇప్పుడు వస్తాడు? ఏమో నువ్వు శాంతి రావడానికి కాదు.
ఆటో ఏ ఆటో అరే సూరి అయ్యా సరే ఊళ్ళో దాకా పోదాంపా అయ్యా నాకు వేరే పని ఉన్నది బయటికి పోయేది. ఏయ్ అవన్నీ తర్వాత నా బండి రిపేర్కి వచ్చింది నన్ను ఊళ్ళో తిప్పించలు అయ్యా కిరాయి ఉన్నది అయ్యా, వాళ్ళు తిడతారు. మళ్ళీ వెళ్తూ లేరా పోనీ నాకు అర్జెంట్ పని ఉంది కానీ తీ బండి అయ్యా ఇంకొక అమ్మాయి ఉన్నాయి అయ్యా, ఎక్కించుకుంటాం. ఏదో ఒకటి చావండి. అమ్మా ఇంకమ్మా. ఎక్కే అరే సూరి అయ్యా ఎవరా ఈ అమ్మాయి? ఈమెన అయ్యా నా కాబోయే పిల్లమయ్యా. నీ కాబోయే పెళ్ళామా? ఆ, నువ్వు కూడా మంచి అమ్మాయిని పట్టినవురా. ఏదో దేవుంది అయ్యా మీదయ్యా. సరే గాని అరే రాకేష్ నువ్వు ఇక్కడ ఏం చేస్తానరా? వీడంటే మంచిగా ఆటో నడుపుకుంటాడు, నువ్వు వీంతో పాటు ఏం చేస్తానరా? ఏదైనా పని చూసుకునేది లేదా? అంటే ఆటోకు క్లీనర్ ఉండాలి కదయ్యా, మీరు నాకు క్లీనర్ అన్నారు. అరే లారీ క్లీనర్ ఉంటా కానీ ఆటో కూడా క్లీనర్ కావాలా? నేను పెట్టుకున్నా. బానే ఉన్నది ఇద్దరి పని. సరే పోదాం అయ్యా. సరే పా. అయ్యా మీకోటి చెప్పాలయ్యా, చెప్పురా. మీ చెల్లె ఇంటికన్నా కనబడుతుంది అయ్యా. ఎప్పుడు వచ్చిందయ్యా పట్టణం నుండి? మొన్ననే పరీక్షలు అయిపోయినాయి కదరా, అక్కడి నుంచి వచ్చేసింది. అయ్యా అయినా మీ చెల్లె మంచిదయ్యా. ఈ కాలంలో అస్సలు అమ్మాయిలను నమ్మద్దు. మీ చెల్లెను కూడా బయటికి వెళ్ళింది అయ్యా. అరే నా చెల్లి గురించి ఇంకొక మాట మాట్లాడాను అనుకో, నేనేం చెప్తానో నాకే తెలియదు. నా చెల్లి బంగారు తల్లిరా, దానికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. అరే సూరి తొందరపోని. పోతానయ్యా. ఇగో మెల్లగా అయ్యా. దిగించరా బ్రో. అమ్మా తోడే బతికి పడాయించాము. అమ్మా పోయిందా? పోయింది. సూరిగా ఇటు లవ్వరు అటు అన్న ఇద్దరితో కలిసి ఆటోలు వస్తుంటే ఏమన్నా ఎక్సైట్మెంట్ ఉంది తెలుసారా? నేనైతే ఫుల్ హ్యాపీ. సరేరా నేను పోయేస్తాను, జాగ్రత్త. ఓ అన్న నీకేమన్నా అర్థమవుతుందా? బావేమో ఎలక్షన్లో పోండి బిజీగా తిరుగుతాడు, నువ్వు ఇట్లా టైంపాస్ చేస్తాను. సూర్యాడేమో వదన వేసుకుని ఇష్టం వచ్చినట్టు ఊళ్ళో తిరుగుతాను. నలుగురు చూస్తే ఏమనుకుంటారన్న? కొంచెం ఆలోచించన్న ఇప్పటికైనా. అది తెలియదు అనుకుంటాను వారు, అది మనకు తిరిగేది ఎలక్షన్లు ఉన్నాయని ఆగుతాను. ఎప్పుడు ఎట్లా కొట్టానో అట్లా కొడతాం. ఓ బావా నువ్వేం చెప్తావో నీకు అర్థమవుతుందా? ఇజ్జత్ పోతుంది. బాబాయ్ చెప్తే అట్లా, నువ్వు చెప్తే ఇట్లా, అసలు పట్టించుకుంటలేరు. వాడిని మన ఇంట్లో వరకే రాని, వానితో బండి మీద తిరుగుతుంది. కొంచెమైనా నువ్వు అర్థం చేసుకోవా బా? నీకు చేతగానంటే చెప్పు, నేనన్నా చేసేస్తావాన్ని. అన్న నీకు చెప్తే అర్థమవుతుందా ఇప్పుడన్నా? నమ్మన్నా నేను చెప్పేది. మన పరువు వాని పక్కెక్కక ముందుకే మనం చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఏ ఓట్ల కోసం అయితే ఆగుతానో ఊళ్ళో తెలిసిందనుకో, దాంట్లో ఒక్క ఓటు మనకు పడదు అన్న. ఏం చేసినా ఇప్పుడే చేద్దామన్నా. నా దగ్గర మంచి ప్లాన్ ఉన్నది. పోదాం బాబా. ఎంతసేపు పోతావురా రే? తొందరరా పోతాడేనా రా? మా రాజేష్ కూడా పట్టుకురావే. బండి తెచ్చినావారా సర్వీసింగ్ కాంచి? దిగదేరా బండి అన్నే ఉన్నది. మందు చెప్పరా ఇంకెంతసేపు రా? వస్తాను. అరే ఇవన్నీరా రారా పొర కొడతాను. తంతానమేంద్రా? నువ్వు దాలో కూర్చొని తమాషాలు చేస్తావు తన్నరా? ఫాల్తూ నొల్లి దాలో కూర్చుంటే తాగన్నారా కాళ్ళు నాకు? నీ స్థాయి ఎక్కడనేరా, అందుకే ఎక్కడరా? ఏంద్రా బాగా మాడతాను? ఎంతలు ఉండాలి అంతలు ఉండరా నువ్వు? ఎవరు ఎంత ఉండే ఎంత ఉన్నారా? అరే ఆగురా నువ్వు ఆగు. అరే బాగా మాడతాను. భయపడిపోతారా? నువ్వు సత్తే డప్పు కొట్టేది మేమే, పాడే కట్టేది మేమే, నువ్వు కాల పెట్టేది మేమే. నువ్వు పుట్టిన కాల్చి సచ్చే వరకు మేము లేకపోతే నీకు బతికేలేదు. అయినా జాతులున్నది ముత్తుల్ని విడదీయడానికి, మనుషుల్ని విడదీయడానికి కాదు.
మళ్ళీ గుడి పండ కడికి రారా. అరే సూర్య అరే ఏమైందిరా? అరే ఏమో దెబ్బ తాగినాయిందిరా? అరే సూరి ఏమైందిరా? భూపతి కానీ బామ్మారిది వాళ్ళందరూ కలిసి కొట్టిల్రా. నువ్వెద్దలే ఇంటికి కదా బావలే మెల్ల మెల్లగా రే. అరే అరే సూరి నేను చెప్తున్నావారా? ఒక్కని పోగు ఒక్క ఉండకురా అంటే నా మాట విన్నావా? ఒక్కని పోతివి దెబ్బలా పడుతుంది. నా మాట నిన్నావారా నువ్వు? ఇప్పుడు మంచిగా అయిందా? కొట్టిల్లు నిన్ను ఒక్కని చూసి. అమ్మ ఇంత బాధపడుతుంది. ఏంద్రా ఎటు వేచిల్లో? ఏం లేదమ్మా, ఊళ్ళో చిన్న పనుండే వేస్తాను అంతే. ఏంద్రా ఎట్లా నువ్వు ఉంటుతాను? ఏమైందిరా? ఏం లేదే, కింద పడ్డ చిన్న దెబ్బ తాకింది అంతే. చిన్న దెబ్బ అంటాను, ముఖమంతా వాసింది, కుంటుతాను. ఏంద్రా ఇది? ఊళ్ళో పోతాను నలుగురు రకాలు అనుకోబట్టే ఇంకా ఓట్లప్పుడు తప్పితే ఇటు రాని మనిషి భూపతి గాడు గవాని చెల్లెతో తిరుగుతాను. ఏంది బిడ్డ ఇది? ఏం లేదమ్మా, ఆ భూపతి గారిని బామ్మారిది ఒక్కని వేసి కొట్టిండు. ఏంది కొట్టిండా? ఏంది బిడ్డ గవాడు కొట్టుడు ఏంది? ఏంద్రా ఇదంతా నొల్లి? ఏం లేదమ్మా. ఏంద్రా? నువ్వైతే నడుపు. మెల్లగా రే, ఆ కాలు వాసింది. ఏంది బిడ్డ ఈ నుళ్ళంతా అవసరం ఆరా మనకు? వన్ చెల్లెతో తిరుగుతానమని ఇక భూపతి కానీ తెలిస్తే ఇంకేమన్నా ఉన్నదారా? ఈ ఊళ్ళే కాదు కదా, ఈ భూమి మీద కూడా బతకనియడరా మనల్ని వాడు. మనమేంది మన బతుకులేందో తెలిసి కూడా గవంతో పెట్టుకుంటేందిరా? అయినా నేను పోయి వన్ చెల్లె జోలికి నువ్వు రావని బతలాడతా బిడ్డ. నేను పోయి వాని కాళ్ళ ఏళ్ళబడి ఏదో ఒక సమాధానం చెప్పత్తా. నువ్వు ఇంకోసారి వన్ చెల్లె మొక్క చూడకు బిడ్డ. అమ్మా ఎక్కడికి పోయేది? నా తలకైనా వాడిని కాలకాడ పెడతావా అమ్మ? నేను ఏం చేయని దానికి వాడు చేసిన దానికి నన్ను అంటాను ఏంది? నీకేం తెలియదు పో, మన సంగతి నేను ఏదో చూస్తా. ఏంద్ర నువ్వు మన సంగతి చూసేది? నీ అయ్య కూడా గిట్నే మాట్లాడి మనకు దక్కకుండా పోయిండు. ఏం మాట్లాడతాను? మీకు ఏమన్నా అర్థమైంది అంటారా? నువ్వెందుకు ఏడుతానవమ్మా? భయపడకుండా బతుకుతే బానిస బతికే అవుతుంది. నేను ఏ తప్పు చేయని దానికి నన్ను ఎందుకు అంటానవమ్మా? అయినా నువ్వెందుకు వింటావురా నా మాట? అప్పుడు మీ అయ్యేం లేదు, ఇప్పుడు నువ్వు వినవు. అయినా మీరు నా మాట వినరా? నేను సత్తనే నువ్వు నిమ్మలంగా ఉంటావు. నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోపోరా. ఏమైందిరా భూమి? ఇంకెన్ని రోజులని ఇట్లనే ఏడ్చుకుంటూ కూర్చుంటూ? నీకేమైనా అయితే ఎట్లా? తిండి తినకుంటే ఏం తినకుంటే ఇట్లనే ఏడ్చుకుంటూ కూర్చుంటావా చెప్పు? నేను ఏం చేయాలి వదినా? అసలు నేను ఏం చేసినా నన్ను ఇట్లా చేస్తున్నాడు నన్ను. మీ అన్నయ్యకు నీ బాధ అర్థం కాదు. పెళ్ళైనప్పటి నుంచి నేను అనుభవించుకుంటున్నా. నా బాధే అర్థం చేసుకుంటలేదు, నిన్నేం అర్థం చేసుకుంటాడు చెప్పు? మనిషి రూపంలో ఉన్న రాక్షసుని పెళ్లి చేసుకున్నా. ఆయనకు అర్థం కాదు, ఆయనకే కాదు ఏ మొగనికి అర్థం కాదు. నువ్వు బాధపడకు, అర్థమైందా? ఏం కాదు.
ఇంకా వస్తలేడేంది? ఏందే భూమి గీయాలకు రమ్మన్నావు, ఏంది సంగతి? సూరి, నన్ను ఎటన్నా తీసుకెళ్ళు, నేను మా ఇంట్లో ఉండను. మీ ఇంట్లో ఉండవా? ఏం మాట్లాడతాను? యాలగాని యాలకు టైం ఎంత అవుతుంది అనుకుంటాను? నన్ను మా బావకి ఇచ్చి పెళ్లి చేస్తారంట సూరి. బావేవాడే మధ్యలో? ఇప్పుడు అవన్నీ నీకు అవసరమా? నేను తర్వాత చెప్తా కానీ నన్ను తీసుకెళ్ళు సూరి ఎటన్నా. ఏడికి తీసుకుపోవాలి? ఏం మాట్లాడుతానో అర్థమవుతుందా? ఊరంతా ఎలక్షన్లో బిజీ ఉన్నదే, ఊరంతా తిరుగుతాలు, పైసలు మస్తాలు. మీ అన్నను కూడా గాన్నే చూసిన. ఇప్పుడు ఇన్నా ఎవడన్నా మనల్ని చూసి మీ అన్న చెప్పిరనుకో, ఏమైనా ఉన్నదానే అమ్మ తోడు వేరే కథ అవుతుంది. నా పరిస్థితి నీకు అర్థం అయితలేదు సూరి. నేను ఇంట్లో ఉంటే మాత్రం బతకను. పిచ్చిలేసింది అన్న. ఏం మాట్లాడతానవే నువ్వు? నువ్వు చూస్తున్నావు కదా సూరి, కనీసం నన్ను బయటికైనా పంపిస్తున్నారా? ఇంట్లో బంధించేసిర్రు సూరి, నన్ను కనీసం బయటికి రానిస్తలేరు. ఒక 4 రోజులు ఆరాదు బంగారం, తీసుకుపోతా నేనే. ఇగో ఓట్లు వేసే రోజు అయిందనుకో, ఊరంతా ఓట్ల కానే ఉంటారు, అప్పుడు మనం తప్పించుకోవచ్చు. నువ్వు కూడా బయటికి వస్తావు కదా, నా మాటని అర్థం చేసుకో. చెప్తే అర్థం అయితలేదా నీకు? మా ఇంట్లో ఉంటే నేను చచ్చిపోతా. ఒక్కటే సూరి, నిన్ను కాకుండా నేను ఎవరినన్నా పెళ్లి చేసుకుంటే ఆ రోజే నా శవాన్ని చూస్తావు నువ్వు. అగో చూసినావా, నా మాట చెప్తింటలేవు. వాడు ప్రచారం కాడు వేస్తానట్టున్నాడే. ఊరంతా గిట్లనే తిరుగుతారు, మనల్ని చూస్తే పరిశాన్ అవుతుందే. ఇప్పుడు ఏమంటావు సూరి? నన్ను తీసుకెళ్తావా తీసుకెళ్ళవా? సరే పోదాం, ముర్రియకు. అరే రెడీగుండ్రా తానా. బతుకుదాం సత్తం. ఎవరైనా చూస్తారా అంటే నా మాట ఇంటిలో నువ్వు. బావా, సూర్యగాడు నీ చెల్లెని తీసుకొని పోతాడు. ఏం చేద్దాం? సరేద్దా. తీరా బండి తీరా, తొందర పోదాం. ఏమైందిరా? పెట్రోల్ లేదురా. పెట్రోల్ లేదా? పెట్రోల్ లేకుండా పని ఎందుకు తెచ్చినావు పే? పైసలు లేవురా నా దగ్గర. ఎట్లా మళ్ళా నాడేస్తానా? నడు. రే సూరిగా, ఇలా అయిపోయినారా నువ్వు నా చేతిలో. ఇవాళ నువ్వు నా చేతిలో అయిపోయినారా. అవురా, నాకు ఆకలి అవుతుంది. పిచ్చిలేసిందారా? ఊరంతా తిరుగుతాడు, ఇప్పుడు దొరికితే చంపుతారా? నడువు. అవురా, అక్కడ బిర్యానీ పంపుతాలు. రే ఎక్కడున్నారా? ఎంతసేపు ఇక ఫోన్ కట్ చేయండి. రే సూరిగా, మళ్ళీ వదిలేదే లేదురా. అన్నేడి వాడు ఏడా తినుకుంటుంటాడు. నడు ఇడుదా. నీకు దండం పెడతా అన్న, మమ్మల్ని వదిలి. నీ స్వార్థం కోసం నా జీవితం నాశనం చేయకన్నా. మా సూర్య ఇష్టం, ఈయనకి పెళ్లి చేసుకుంటా. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? నీకు ముందుగానే చెప్పిన వీనితో తిరగొద్దని.
నువ్వు వీనితో తిరిగితే మన కుల పొల్లొట్లు ఒక్కటి కూడా పడే నాకు అర్థమవుతుందా? ఇగో వీడే నీ మొగుడు. నువ్వు అవునన్నా కాదన్నా నాకు పైసా కన్నా పరువు కన్నా పదవే ముఖ్యం. అదే పదవికి మీ ఇద్దరే అడ్డైతే నువ్వు చంపైనా సరే ఆ సింపతితోని సర్పంచ్గా గెలుస్తా. అర్థమైందా? రేయ్, ఏం చేద్దామంటావురా? ఎట్లా చేసైనా సరే ఈసారి ఎలక్షన్లో మనమే గెలవాలి. ఊళ్ళో మనకు అడ్డొచ్చేటోడు ఎవ్వడు లేడు. ఏమంటావు? ఎవ్వడు నామినేషన్ వేయకుండా కూడా చూసుకోవాలి. సరేనా? నువ్వు ఎలక్షన్ల గురించి ఆలోచిస్తాను బావా, కానీ నీ చెల్లె గురించి ఆలోచిస్తాను. ఇప్పటికే మన కుల పొల్లు ముఖం ఇరుత్తారు. అది వాళ్ళతో స్కూటీల మీద ఆటోల మీద తిరుగుతాను. ఇంకా నువ్వు దాని గురించే ఆలోచిస్తున్నావా? నేను దాని గురించి ఎప్పుడో ప్లాన్ చేశాను. రేయ్, ఏంద్రా మళ్ళీ? ఏంది నీ సంగతి? ఊళ్ళో ఉందామనుకుంటానో వద్దనుకుంటానవా? నువ్వు ఎవరితో తిరుగుతానో నీకు అర్థమవుతుందా? వాడంటే ఊరి బయట ఉండేటోడు, నువ్వు ఊళ్ళోనే తిరుగుతావు కదా? ఏంది? అసలు ఏమైంది అయ్యా? ఏమైందో నీకు తెలుస్తలేదా, లేకపోతే మేము ఎట్టోళ్ళం అనుకుంటున్నావా? మీరేం చేస్తారో మీకు తెలుస్తలేదారా? వీటిని ఆటోల పండి గాలికి తిరుగుదాం అనుకుంటున్నావా? జీవితంలో ఎదిగే ఆలోచన ఉన్నదా ఏమన్నా? అసలు ఏమైంది అయ్యా? మీరు ఏం మాట్లాడతారో నాకు అర్థమైతే లేదయ్యా. అర్థం కాకపోవడానికి ఏమున్నదిరా? నువ్వు సూర్యకాంత్తో తిరుగుతావు, నీకు అర్థమవుతుందా? వాన్ జాతి ఎక్కడ, మన జాతి ఎక్కడ? అయినా నువ్వు గవంతో తిరుగుడైందిరా. నీకు మార్చుకోవాలని లేదా నీ జీవితాన్ని? చెప్పేదేమున్నదిరా, ఇంకా 4 రోజులైతే ఊళ్ళో ఎలక్షన్స్. ఈ ఊరికి నేను సర్పంచ్ని, నువ్వు అంటే ఉప సర్పంచ్వి. వాంతో తిరిగితే ఏమవుతుందిరా? నేను చెప్పినట్టు చేస్తే పేరు, పదవి, పలుకుబడి, పరువు అన్నీ వస్తాయి. ఆలోచించుకో. దానికి నేనేం చేయాలయ్యా? ఆ సూరిగాన్ని నీ చేతులతో చంపాలి. అరే ఏం ఆలోచిస్తానవురా? ఇంత మంచి అవకాశం దొరకదు. సర్పంచ్ తర్వాత నువ్వే పెద్ద. ఒప్పుకోరా? కలకాలం కలిసుండే కలలెన్నో కన్నానే, లేని నా బతుకు కలలాగా మిగిలేనే, నిన్నెట్టా ఇడిసుండగలదు నా ప్రాణమే. రేయ్, వీన్ని ఆపోజిట్ పార్టీ కూడా చంపిడని ఊరంతా పుకారు చేయండి రా. అన్నా, అవతలడు కూడా వీని కుల పొడవనే. అట్లయితే ఇంకా మంచిదిరా. వాని కులపోన్ని వాడే చంపిండని పుకారు లేపి
ఆ పుకార్ని మనకు సింపతిగా మార్చుకొని వాని కులపోట్లు కూడా మనమే ఏచుకొని సర్పంచ్ అయిపోదాం రా. తందారి రారి